దేవర రెండు పాటలు అంటే స్టోరీ లైన్ ఎక్కువైపోయిందండి. ఫస్ట్ మనకి కొరటాల శివ గారు చెప్పింది ఏంటంటే సినిమా మొత్తం ఒక పాటలోనే తీసేస్తాం, నాకు ఇష్టం లేదు, ఎన్టీఆర్ గారికి ఇష్టం లేదు, కానీ ఎంత కుదించినా కూడా సరిపోవట్లేదు, సో అందుకని పార్ట్ 2 పెట్టాం అనుకున్నారు. సో ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ చాప్టర్ 1 అంటే దేవర 1కి వచ్చేసరికి ఏమవుతుందంటే సినిమా రివీల్ అయిన కాడి నుంచి కథ ఒక ఆయుధాల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఏంట్రా సినిమా లైన్ అయిపోతుంది మొత్తం అంటే బస్ అంతా వచ్చేస్తుంది కదా, ఒక్కసారి బస్ చూపించేస్తున్నారు ఏంటో అనుకున్నాం. కానీ అంటే నాకు అనిపించింది ఇంటర్వెల్ తర్వాత వచ్చే సీన్ చిన్న ఎన్టీఆర్ వస్తారు కదా, అది ఫస్ట్ చూపించి ఫస్ట్ చూపించిన తర్వాత ఇంటర్వెల్ తర్వాత పెడితే ఒక సింహాద్రి, ఒక ఆది, ఒక చెన్నకేశవరెడ్డి, బాలకృష్ణ గారి సినిమాలన్నీ చూడండి ఫస్ట్ అంతా కూడా చెన్నై చూపిస్తాడు, తర్వాత తండ్రి ఎంటర్ అవుతాడు. సో అది నాకు ఒక్కటే అనిపించింది. కానీ మిగతాదంతా కూడా రక్తపు ఇంకా మామూలుగా ఉండదు, సముద్రం అంతా కూడా రక్తమయం చేసేసాడు. స్వర ఫైట్లు కానీ, సముద్రంలో ఫైట్లు కానీ, కొన్ని సీక్వెన్స్ సీన్లు కానీ, తర్వాత ఎలివేషన్ షాట్లు కానీ ఒక్కొక్కడికి గూస్ బంప్స్ వస్తాయి. కానీ ఒకటే చెప్తున్నా, వేరే సినిమాలతో పోల్చుకుని దేవర చూడొద్దు దయచేసి. దేవరాలాగే చూడండి. దేవర పార్ట్ ఉంది, మీరు తోకే చూసారు, ఇంకా తల ఉంది, ముందు తల ఉంది, ఆ తల చూసేదాకా వెయిట్ చేయండి. మీరు ఊహించేసుకోవద్దు దయచేసి. ప్రతిదానికి పాత సినిమాని పోల్చి కొరటాల శివ గారిని తక్కువ చేయొద్దు దయచేసి. ప్రతి సినిమాకి ఎంత విజువల్స్ రే బాబు, మీరు వంకలు పెట్టేవాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, దేవరా సినిమాకి ఎంత కష్టపడ్డారో, ఆ సముద్రం సీన్లకి ఎంత కష్టపడ్డారో, ఆ సెట్లో ఉంటే ఇది కథ అర్థమవుతుంది మీకు. ఆ సముద్రం సీన్కి చాలా కష్టపడ్డారు చెప్పాలంటే, ఎంత గ్రాఫిక్ అయినా ఒరిజినల్ సీన్లకి గోవా వెళ్ళడం ఇవన్నీ చాలా కష్టపడ్డారు. కానీ ఏంటంటే అరిటాకులో ఏదో స్పీట్ వేసినట్టు హీరోయిన్ చూపించి వదిలేసారు, ఒక సాంగ్ వెళ్ళిపోతుంది అంతే. కానీ ఇంకా పూర్తిగా ఉంటే బాగుండు. కానీ ఒకటి ఏంటంటే లుక్స్ అయితే మాత్రం అదిరిపోయినాయండి. సినిమా కథలోంచి ఆ బీజం కూడా కరెక్ట్గా కొట్టాడు. కానీ బాబు అనిరుద్ధ్ గారు తమిళన్స్ కాదండి, కొంచెం మా వాళ్ళకి కూడా తెలుగు వాళ్ళకి కూడా ఇవ్వండి. ఇదే రజనీకాంత్ గారికో కమల్ హాసన్ గారికి అయితే మీరు ప్రాణం పెట్టేస్తారు. కొరటాల శివ గారు డబ్బులు ఇవ్వలేదా ఏంటి, కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇవ్వలేదా, ఇంకా కావాలి అంటే ఒకటే వర్షన్ ఇచ్చేసాడు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఆ ఒకటే బీజిఎం రన్ అవుతూ ఉంటుంది. ఇంకా కొత్తగా ఏదైనా ఉంటే అదే మన పవన్ కళ్యాణ్ గారి సినిమాకి మన కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు కొడుతున్నారు, వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. సో నాకు అనిపించింది అంతే. ఓవరాల్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది, బాగా నచ్చుద్ది. క్లైమాక్స్ అయితే మాత్రం చాలు, ఇంకా 10 నిమిషాలు ఒక్కొక్కడు సీట్లో కూర్చోడు, ఇంకా 10 నిమిషాలు అయితే మాత్రం వరణీయం ఎలా తిరిగిందంటారా బాబు స్టోరీ, అసలు ఊహించలేదు అనుకుంటాం. అదే స్వర సీన్లు అంటే ఫస్ట్ జల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ గారు ఏంట్రా బాబు పిరుకోడరా ఏంటి ఇలా చేస్తాడు అనుకున్న తర్వాత ఉంటుంది స్వర. ఆ స్వర పైకి లేసినప్పుడు దానికి ఎవడో వంకలెట్టాడు, ఎవడో తాడు రాలేదు, అది గ్రాఫిక్ లా ఉందని ఆడెక్కిచ్చేస్తే సరిపోద్ది. స్వరం నిజమైన స్వరం సముద్రంలో ఎక్కిచ్చేస్తే సరిపోద్ది. ఓకే, ఓవరాల్గా అయితే మాత్రం సినిమా